కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి, నిజామాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో రెండో విడతగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని సోమార్పేట్ గ్రామంలో ఒక అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వాస్తవాన్ని దాటి అసలు అనూహ్యంగా అంటే అనూహ్యంగానే ఈ వార్త తెర మీదకి వచ్చింది. ఎక్కడైనా ఓడిపోయిన అభ్యర్థి మీద గెలిచిన అభ్యర్థి దాడి చేసినట్లు అసలు మనకు దాఖలాలు లేవు. గెలిచిన అభ్యర్థి పైన ఓడిపోయిన అభ్యర్థి తన బాధని కసిని వెళ్ళబుచ్చుకోవడం మనం ఎక్కడైనా చూసుంటాం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా జరిగింది. ఓడిపోయిన వ్యక్తి పైన గెలిచిన వ్యక్తి తరఫు తమ్ముడు దాడి చేయడం జరిగింది. ఏకంగా 1 కాదు 2 కాదు 5 కుటుంబ సభ్యుల మీద ట్రాక్టర్తో దాడి చేశాడు. దాడి చేసి అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సోమార్పేట్లో గెలిచిన ఒక సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు BRS బలపరిచిన ఒక వ్యక్తి ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ పోటీ చేయడమే దానికి కారణంగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ముందెన్నడూ మా గ్రామంలో ఇలాంటివి ఎరగము, ఇదే మొదటిసారి అని చెప్తున్నాడు. బాలరాజ్ తరఫు బంధువులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూండాయిజానికి, రౌడీయిజానికి మారుపేరుగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ వాళ్ళ అనుచరులు ప్రవర్తిస్తున్నారు అంటూ బాలరాజ్ తరఫు బంధువులు వాళ్ళ బాధని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి కఠినంగా శిక్షించాలి, అతని పైన చర్యలు కఠినంగా తీసుకోవాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బాలరాజ్ కుటుంబ సభ్యులు ఈ విషయమై ధర్నా చేస్తున్నారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలి అండ్ ఎమ్మెల్యే తరఫు నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని బలపరుస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ పైన కూడా వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఇక్కడ ఎక్కడైనా ఎప్పుడైనా ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నిలబడ్డాడు, గెలిచాడు అంటే ఆ గ్రామస్తులందరూ తన పరిపాలనలో ఉండాల్సిన వ్యక్తులు. అంటే తన ప్రజల్ని తానే చూసుకోవాల్సిన మొదటి పౌరుడు గ్రామానికి. అలాంటి మొదటి పౌరుడి తమ్ముడే ఇక్కడ గ్రామస్తులకు భయాందోళనని చేకూరేలా చేశాడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే అక్కడ అభ్యర్థి పోటీ చేసినప్పుడు, ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, జరగడానికి ముందో, ఆ సమయంలోనో, ఓటింగ్ జరుగుతున్న సమయమో, ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతున్న టైంలోనో ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు గెలవడం జరిగిపోయింది, దాన్ని అనౌన్స్ చేయడం జరిగిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు కసిగా అంటే ఎందుకు పోటీ చేశాడు అనే కక్షని వెళ్ళబుచ్చుతూ వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఈ ఒక ఇన్సిడెంట్తో సోమార్పేట్ గ్రామం మొత్తం అవాక్కై షాక్లో ఉంది అని చెప్పాలి. వాళ్ళు మామూలుగా సాధారణంగా ఇంటి ముందు ఉన్న 5 వ్యక్తులు వాళ్ళని హుటాహుటిన ట్రాక్టర్తో వచ్చి గుద్ది వాళ్ళని మరి చంపదల్చాడా లేకపోతే బెదిరించుకోదల్చాడా, ఏం చేశాడో ఏమనుకున్నాడో తెలీదు. మొత్తానికి ఆ కుటుంబ సభ్యుల్ని గాయపరచడం అయితే జరిగింది. వాళ్ళని ఆసుపత్రికి తరలించడం జరిగింది. 3 పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పాలి. బలపరచడానికి ఉంటది కదన్నా, మేము పోయి కూర్చున్నాం, అమ్మ అందరం ఉన్నాం. నిన్నైతే వారికి ఇచ్చిన బాగా సాయిబాబా వాళ్ళందరూ వారికి ఇచ్చారు. నేను తెలిసిన తెల్లారే మీరు చంపేస్తానన్నా, మీరు అటు తప్పుకుంటే రైట్ వేస్తారని చెప్పినన్న. అయితే మేము ఏం చేసినామన్నా, ఏమని అనుకోండి మా దగ్గర మేము గెలిపించుకున్నాం దిగినామన్నా. కానీ అన్న మాట నిలిపించుకున్నారన్న. గుర్తుతే అన్న తమ్ముడిని పంపించి కళ్ళ మూడు వచ్చిందన్న. గుర్తుతే ఇంకా ముగ్గడికి అన్న, ఇంకా ముగ్గడికి కాశీ ఉన్నోడు ఇట్లా గల్లబట్టి గుర్తుతాడు, అట్లా గుద్ది అన్నాడు. ఉత్త పోయి వరకు చేసిన నేను
అంత పరిచయం చేసిందన్న నా ప్రాణాన్ని అయితే ఉందన్న ఆ పరిపాలన అర్థం మాకు మమ్మల్ని లేకపోతే ఊరికి మమ్మల్ని పంపిరి జీతం చేసుకుని బతుకుతా జీతం చేసుకుని అయినా బతుకుతా నా ఊరిని కాపాడుకుంటాను యువకులు అద్దన్నా యువకులు అద్దన్నా వాళ్ళదే కావాలి వాళ్ళదే కలెక్టర్ ద్వారా నిన్న ఒక వారి గురించి ఏ పోలీసులు ఏమి చేయలేదు ఎమ్మెల్యే చెప్పారన్న ఇదే ఈ పాలన